ఎల్నినో ఎఫెక్ట్ తో తక్కువ వర్షపాతం నమోదైన ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఇక అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో ఆగస్టులో ఎక్కువ వర్షాలు కురవనున్నాయని, జులైలో తక్కువ వర్షపాతం నమోదు కాగా ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఇక అస్సాంను వరదలు వదిలిపెట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నప్పటికీ 365 గ్రామాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. కుండపోత వానలు, వరద బీభత్సంతో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.22 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా 15,000కు పైగా ఎకరాల్లో పంట భూమి దెబ్బతింది. వరదల తీవ్రతను పరిశీలించేందుకు అస్సాం సీఎం హిమంత కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లో రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.